నాకైతే ఈ రోజు నరకం కనబడింది. ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. పొద్దున్నే బండి ఎత్తుకొని ఎక్కడికో వెళ్తున్నారు అనుకున్నారా? బండి అయితే ఎత్తుకొని పోలేదు, బండి అడిగి తీసుకొని వెళ్తున్నా. ఇంకా 100 రూపాయలు పెట్రోల్ పెట్టించుకుని మనం అయితే కాలేజ్కి అయితే వెళ్తున్నాం. నేనైతే సోలో రైడ్ చేస్తున్నా అంగళం నుంచి సీటీఎం క్రాస్ వరకు. చలి అయితే సావగొడుతుంది, మేము అసలు తగ్గడమే లేదు. ఇంకేం చేస్తాం, తప్పనిసరిగా వెళ్ళాలి కదా. మాటలోనే సీటీఎం క్రాస్ వచ్చేసింది. మా ఫ్రెండ్ గాని కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నా. ఇంకా మేమైతే కాలేజ్ లోపలికి అయితే ఎంటర్ అయ్యాం ఎగ్జామ్ రాయడానికి. సీన్ కట్ చేసి ఎగ్జామ్ అయిపోయింది కదా అని బయటకి అయితే వెళ్తున్నాం నేను మా ఫ్రెండ్స్. పొద్దున్నే ఎగ్జామ్ అయిపోయింది కదా అని ఊపిరి పీల్చుకునే లోపల మధ్యాహ్నం అయితే ఇంకో ఎగ్జామ్ ఉంది. ఎవ్రీ స్టూడెంట్ కి ఒకటే ఒక భయం ఎగ్జామ్ లో, సీటింగ్ బెంచ్. నా రూమ్ వచ్చేసి 405 ఫస్ట్ రో లో లాస్ట్ నుంచి సెకండ్ బెంచ్. ఈ రోజు IQ80 ఎగ్జామ్. అసలు ఈ సబ్జెక్ట్ కి టీచరే లేడు. SRIT నుంచి గెస్ట్ ఫ్యాకల్టీ వచ్చాడు, ఒక రోజు మాత్రమే చెప్పాడు. ఏం రాస్తామో ఏమో అనుకున్నా. పర్లేదు మామ, యూట్యూబ్ దయవాళ్ళు ఎలాగో అలా రాసేసా. మీ ఫ్రెండ్స్ లో కూడా నా లాంటి వాళ్ళు ఉంటే ట్యాగ్ చేయండి. బడికి రాగానే గుడ్ చూసా. సర్లే ఏం జరుగుతుందని చూస్తే BSNL సింబల్ ఇస్తున్నారు ఫ్రీగా. సర్లే అని నేను ఒకటి తీసేసుకున్నా. పొద్దున్నే లేసి ఉర్మకం చూసానేమో గానీ నాకంతా దరిద్రమే. నా బండి బీగలు అయితే పోగొట్టుపోయినా వెతకని చూడంటూ లేదు. మొత్తానికి బండి బీగలు అయితే దొరికినాయి. మా వాళ్ళు అయితే ఏమన్నారు మీరే చూడండి. అయినా నీకు అందరూ చెప్తూనే ఉన్నారా బిల్డప్లు ఎక్కువైనా తగ్గించుకోమని చెప్పి. ఏం చేద్దాం? మార్నింగ్ నుంచి ఏం తినలేదని గోబీ తినడానికి వచ్చాము. నైట్ అయితే చికెన్ తెచ్చుకుని వీరకొమ్ముడు కుమ్మేశాం. మా ఫ్రెండ్ ఊరికి వెళ్ళాలంటే పెట్రోల్ పట్టించుకోవడానికి వచ్చాము. వాడిని రైల్వే స్టేషన్ లో డ్రాప్ చేయాలి కదా. దయ్యాలు వేసుకునే టైంలో రైల్వే స్టేషన్ కి వెళ్తున్నాం. సలైతే సావా కొడుతుంది మామ. అస్సలు గజగజగా పోతున్నాం. ఆ చంద్రుణ్ణి చూస్తుంటే నాకు ఒకటి గుర్తుకొస్తుంది, అసలు బయటకి ఎందుకు వచ్చానా అని. సర్లే ఎన్నెన్నో అనుకుంటారా, అవన్నీ జరుగుతాయి. ఇంకా రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాం. టికెట్లు కొట్టాయని పిలిస్తే పలకటం లేదు. నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది మామ. అదిగో మాటల్లోనే మన ట్రైన్ వచ్చేసింది. స్వాగతం పలుకుదాం ఇంకా. రా నా వీరా అని. జనరల్ యాడ్ పెట్టిండు, లాస్ట్ పెట్టిండు. యాడ్ చైన్లలో ఎక్కాలండి అడుగు. ఇంత చలి. ఇంకా మా వానికి సెండ్ ఆఫ్ ఇచ్చేసి రూమ్ కి అయితే బయలుదేరుతున్నాం. ఇంకా రూమ్ లో అయితే వెచ్చగుంది. ఇంకా దుప్పటేసుకుని అలా నిద్ర వేసేసా. అదేంటో మామ, ఇంత చలి ఉన్నా కూడా ఫ్యాన్ లేని నాకు నిద్ర రాదు. ఇంకా నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం.